అందరికీ కంగ్రాచులేషన్స్. సార్ వెంకు సార్ మా in the glorious history of Kuchipudi. Sir is a very vibrant personality. మేము 2-3 times ముందు కలిసాము వేరియస్ వాళ్ళకు ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుచున్నాను. అలాగే వేదాంతం వెంకటాచలపతి గారి మాస్టర్ గారి చేతుల మీదుగా విద్యార్థులు ఈ పోర్ట్రేట్స్ ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. స్పీడ్ లౌడ్లీ. ఓకే, డాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఏ క్లాస్ నుంచి ఈ పర్ఫార్మెన్స్ కాకుండా ఇంకెప్పుడైనా చేశారా? 3 సార్లు చేశాను. ఇంకా రవీంద్ర భారతిలో చేశాను, ఇంకా వేరే దగ్గర కూడా చేశాను. మీకు అంటే ఈ పర్ఫార్మెన్స్ వల్ల మీకు ఏం తెలుస్తుంది? ఎట్లా బెటర్గా అనిపిస్తుందా లేదంటే ఎట్లా? బెటర్గా అనిపిస్తుంది. ఈరోజు మీరు ఏం ప్రదర్శన చేశారు? డాన్స్లో ఏది చేశారు? ఇది అంటే ఏ పాటకు? మేము భోషంబోకి ఇంకా జగదానంద కారికాకి చేశాము. ఓకే, అంటే ఇప్పుడున్న కాలానికి చాలా ఫాస్ట్ జనరేషన్ కదా, స్కూల్స్ ఎడ్యుకేషన్తో పాటు మీరు ఈ డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా, ఎట్లా టైం మీరు కేటాయించుకుంటున్నారు? ఇలా బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు? బ్యాలెన్స్ టైం బ్యాలెన్సింగ్ టైం అంటే ఇప్పుడు మా గురువు గారు నేర్పించారు. అచ్చా, మీ గురువు గారి డాడీ మేము నీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీ డాన్స్ కోసం వెళ్ళడానికి? కాన్ఫిడెన్స్ ఇచ్చారు. కాన్ఫిడెన్స్. సూపర్, చాలా వాల్యుబుల్ వర్డ్. సూపర్. ఇంకా ఈరోజు మీరు ఇంత పెద్ద చేతుల మీదుగా ఈరోజు ఇంత గొప్ప అవార్డు తీసుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. సూపర్ సూపర్. మీరు పెద్ద అయ్యాక మీ డ్రీమ్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఆర్మీ అవ్వాలని. ఆహా, సూపర్. దేశం కోసం సెల్యూట్. సూపర్ సూపర్. సార్, మీ అమ్మాయి ఏం చదువుకుంటుంది? మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు? మీరు ప్రోత్సహించబట్టి మీ అమ్మాయి ఇంతవరకు రావాలా? మీరేం చెప్తారు? తను చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. మేము ఇక్కడ వాళ్ళ జాగ్లోనే ఉన్నాం అనమాట. అంటే మా వర్క్ ప్లేస్ దగ్గర ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నాం. అప్పుడు మంచి టీచర్ కోసం సెర్చ్ చేస్తుంటే మా వైఫ్కి తెలిసిందనమాట, ఇక్కడ భావన అని ఒక ఉన్నారు, తను డాక్టరేట్ చేస్తున్నారు, మూవీస్ కూడా వర్క్ చేస్తుందని చెప్పి మనకి ఫేమస్ అని చెప్పి తెలిసిందనమాట. ఇంకా వెంటనే తీసుకెళ్ళి జాయిన్ చేసాము. అప్పుడు ఫస్ట్ పాప చాలా చిన్నగా ఉండే అనమాట. మేము జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఏజ్ సరిపోదంటే ఒక 1 year ఆగినాక మళ్ళీ జాయిన్ చేసాం మేము. పాప కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకుంది. చాలా టీచర్ కూడా చాలా చక్కని టీచర్ అనమాట. చాలా డెడికేటెడ్ ఉంటుంది తన వర్క్, చాలా ప్యాషనేట్ వర్క్కి. మేము కూడా చాలా సపోర్ట్ చేసాం. మా వైఫ్ కూడా చాలా సపోర్ట్ చేస్తే పాపని ఇప్పుడు తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్చువల్గా జాయిన్ చేయాలని చెప్పి మేము కూడా ఇంకా కొంచెం టైం తీసుకొని ఎంకరేజ్ చేసినాం. అమ్మాయిలు అంటే ఇంట్లో ఒక వంట చేసుకొని ఇది చదువుకే కాకుండా మీరు దాంతో పాటు ఇట్లాంటి కళా దాన్ని కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. అదే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది ఇంకా మాకు ఒక్కటే అమ్మాయి అండి, ఇప్పుడు ఇంకెవరు లేరు. ఇంకా అదంతా ఒకప్పుడు మీరు అనేది ఉంది కావచ్చు అట్లా, కానీ ఇప్పుడైతే అదేం లేదు. అందరూ అమ్మాయిలు కూడా ఇప్పుడు అన్నిట్లా రాణిస్తున్నారు. అన్ని ఆలోచన అలాంటిది ఆర్మీ అవ్వాలనుకుంటుంది. గ్రేట్. అవును, దేశం మధ్యనే తెలిసింది. సూపర్. పాప గారు, మీరు డాన్స్ ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి ఇంకా మూవీ డాన్స్ కానీ ఏ డాన్స్లో ఏమేమి వస్తాయి మీకు? ఎస్ ఎస్ ఎస్. అచ్చా, టోటల్ ట్రైనింగ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ట్రైనింగ్, డాన్స్ ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు? ట్రైనింగ్ ఏ క్లాస్ నుంచి వెళ్తున్నారు? ఫస్ట్. మీ పేరమ్మా? ఆరాధ్య. మీ డాడీ అనిల్ అండి. మీ అకాడమీ గురువు గారి పేరు, మీ అకాడమీ పేరు చెప్పమ్మా, ఎక్కడైతే మీరు ట్రైనింగ్ చేస్తున్నారు? డాన్స్ క్లాస్ పేరు శారదా కళాక్షేత్ర. ఇంకా మా గురువు పేరు భావన పెద్దపూడి. ఎలా ఉంటాయి ఆమె బిహేవియర్ కానీ, ఆమె ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఆమె పేషెంట్స్ మీతో ఎలా ఉంటుంది? ఆమె మీ గురుగారి మీతో ఎలా ఉంటుంది బిహేవియర్ కానీ, ట్రైనింగ్ కానీ ఎలా ఇస్తారు? మీ కోచింగ్ ఎలా ఇస్తున్నారు? ఆమె కోచింగ్ చాలా బాగా చెప్తారు. స్ట్రిక్ట్గా ఉంటేనే మాకు వచ్చిందనమాట డాన్స్. పేషెంట్స్ అంటే పేషెంట్స్గా ఉంటారు, కానీ మాకు డాన్స్ రాలేదనుకోండి స్ట్రిక్ట్గా. నైస్ నైస్. ఏ క్లాస్ అవుతున్నారమ్మా? ప్రస్తుతం మీరు ఏ క్లాస్ అవుతున్నారు? స్కూల్. సూపర్ అమ్మా, చాలా సూపర్.